అండి. నా పేరు శంకర్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గుంతకల్లు. ఈరోజు ఆకస్మిక తనిఖీలో భాగంగా కనేకల్ నందు తనిఖీలు నిర్వహించడం అనేది. అందులో భాగంగా మాకు వచ్చిన కొన్ని ఫోన్ కాల్స్ ఇట్లా తక్కువ తూకాలు వస్తున్నాయని చెప్పేసి బేకరీల మీద వచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు అయ్యంగార్ బేకరీ, చిక్కనేశ్వర స్వామి టెంపుల్కి ఎదురుగా ఉన్న బేకరీలో ఒక కేకు కొని మేమే దాన్ని చూసినాము. చూస్తే అది యాక్చువల్గా బేస్ని ఇచ్చేసుకొని 65 గ్రామ్స్ తక్కువ ఉంది. 65 గ్రామ్స్ తక్కువ ఉండడం వల్ల కేజీకి 320 రూపాయలు అని చెప్పేసి అన్నారు. తక్కువ తూకం ఉంది కాబట్టి 20 రూపాయలు లెస్ చేసి 300 రూపాయల ప్రకారం ఇచ్చినారు. దాని ప్రకారం చూస్తే వాళ్ళు ఇచ్చిండేది కరెక్టే అని చెప్పేసి, ఆ తూకానికి కేక్కి సరిపోతుంది అమౌంట్ అని చెప్పేసి అని మేము ఇచ్చేయడం జరిగింది. అలాగే మిగతా బేకరీలు కూడా ఈరోజు తనిఖీలు చేసి తక్కువ తూకాలు ఉంటే వాటి మీద తప్పక. ముఖ్యమైన హెచ్చరిక ఏమంటే, ఎవరైనా కానీ అటు కూరగాయలు కావచ్చు, కిరాణా కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, లేదా బేకరీలు కావచ్చు, ఏదైనా కానీ తక్కువ తూకం ఉంటే మాత్రము లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, అపరాధ రుసుము కూడా భారీ ఎత్తున విధిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి వర్తకులు ఎవరు కూడా, ట్రేడర్స్ కానీ ఎవరైనా కానీ తక్కువ తూకాలు పెట్టే మోసం చేసేది మాత్రము ఎటువంటి పరిస్థితిలో సహించము అని చెప్పి వాళ్ళని హెచ్చరించడం జరుగుతున్నది. అలాగే వినియోగదారులకు కూడా తెలియజేయడం ఏమనగా, ప్రతి వినియోగదారుడు మనము కొనే వస్తువు కరెక్ట్గా ఉన్నది లేనిది త్రాసునందు ఉంచి దాని సరైన తూకము, వాళ్ళు చెప్పిన ప్రకారము తూకం ఉన్నదా లేదా చూసిన తర్వాతనే మనం కొనుగోలు చేయాలి. తర్వాత మనం బయటకు పోయి తూకం తక్కువ ఉందని చెప్పేసి వాళ్ళని, దుకాణదారుని విమర్శించడము తగదు. కాబట్టి ప్రతి వినియోగదారుడు ఏ వస్తువు కొన్నా కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడము మన విధి అని చెప్పి కూడా వినియోగదారులకు తెలియజేయడం జరుగుతున్నది.